హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో దోస్తులు, అందరు ఎట్లరు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇక దోస్తులు వచ్చేటప్పుడు పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా పోయిరండి దోస్తులు. వర్షాలు బాగా పడుతున్నాయి కదా, ఇక చూసుకొని పోయిరండి మంచిగా. దోస్తులు ఇక పర్సనల్ ప్రాబ్లం వల్ల 2 రోజులు వీడియోలు పెట్టలేకపోయినాము. అయినా కానీ ఎంత మంచిగా ఆదరిస్తారంటే మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మీరందరూ ఇన్ని రోజులు మంచిగా మన ఛానల్ని ఆదరిస్తూ వస్తున్నందుకు. 2 రోజులు పెట్టకున్నా సరే ఎట్లనో అనుకున్నా కానీ, కాకపోతే మంచిగా అన్ని వీడియోలు చూసి బాగా సపోర్ట్ చేసారు దోస్తులు. ఇంకా ఇట్లనే మీరు మన ఛానల్ని ఆదరిస్తూ ఉండండి దోస్తులు. ఇక మీకు మస్తు సంతోషం అవుతుంటుంది. ఇక ఆ సంతోషంతో ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం. అవ్వు దోస్తులు, ఎంత వర్షం పడుతుంది అబ్బా. ఇంట్లో నుంచి బయటికి వెళ్దామంటే భయం అవుతుంది దోస్తులు. ఇక మొదటి రోజు పడ్డ వర్షానికైతే మస్తు సంతోషమైంది. బయట గంతులు వేయని అనిపించింది. కానీ ఇంక రోజు పడుతుంటే అబ్బా, ఇక చలికి బయటికి వెళ్ళలేకపోతున్న వంకుడు పడుతుంది. ఇంక ఏం బయటకు వస్తుందని చెప్పు, ఇక అట్లుంది. అందుకే జాగ్రత్తగా మంచిగా రెయిన్ కోట్ వేసుకోండి. బయటికి వెళ్ళేటోళ్ళు జాగ్రత్తలు పాటించండి. మంచిగా క్షేమంగా వెళ్ళి లాభంగా ఇంటికి రండి. ఫ్రెండ్స్, చూస్తే మన ఎపిసోడ్లు 50కి చేరింది ఈ రోజుతో. ఇక చూడండి మంచి మంచి వీడియోలు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైతే చూడకుండా ఉన్నారో ఇక ముందు నుంచి మన వీడియోలు అన్నీ చూడండి దోస్తులు. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోరు. కొత్తగా ఎవరైతే చూస్తారో మన ఛానల్ని అట్లే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి దోస్తులు. ఇక మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వెంటనే మన వీడియోలు చూడొచ్చు. ఇక మన వ్యూవర్స్ అయితే అడుగుతున్నారు దోస్తులు, 2 డేస్ నుండి వీడియోలు రావట్లేదు అని చెప్పి. మస్తు సంతోషం అనిపించింది. అబ్బా, మన రెగ్యులర్గా ఫాలో అవుతారు అనిపించింది. ఇక అందుకే ఎట్లయినా సరే ఈ రోజు నుంచి వీడియోలు చేయాలి అని చెప్పేసి అనుకున్న దోస్తులు. ఇంకా చేస్తున్నాము. ఫ్రెండ్స్, మన వీడియోలో చేసే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదల్లా, ఓన్లీ కలుపుతాలు మాత్రమే. తెలుసు కదా దోస్తులు, ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 50. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఏందయ్యా, వంటలు ఇట్లా అయినాయా లేదా? పిల్లలు మస్తు ఆకలితోటర్రు. అయినాయి, అన్నీ రెడీగానే ఉన్నాయి. మీరు వచ్చేసరికి ఇక సుజాతకి తెమ్మని చెప్పినావు కదా, పోయి తీసుకొస్తుంది పాటు. కూసోరి అందరూ. అమ్మ సుజాత, ఏమైందిరా ఇంకా రాకపోతేవి? పిల్లలందరూ ఊసురు ఆకలితోటి. రా, తొందర తీసుకొని రా. తెస్తున్నా అత్తమ్మా, తెస్తున్నా. ఏందవ్వా గట్లా కూర్చున్నావు? తాగవానే నువ్వు? ఇషి వద్దు బిడ్డ, ఏం తాగదు. తాగు చల్లకుండా. తాగితే పానం అంతా రిమ్మ తిరుగుతుంది. మళ్ళీ తిక్క చేస్తా. ఎందుకు చెప్పు? వద్దు. రోజు తాగుతావే అవ్వ, చెప్పు. పండగలప్పుడే కదా తాగేది. మా ఇంటికి వచ్చినావు, మా మర్యాద కూడా చూడాలి కదా నువ్వు. పండుగ టైంలో తాగాలనే, వద్దనొద్దు. తెస్తాడు ఎంతసేపు. అవ్వ తిను నువ్వు కూడా. సుజాత, అవ్వకెందుకే ఇప్పుడే జరంత తాగుతుంది. అయ్యో అత్తమ్మా, అవ్వ తాగిందనుకో ఇక మస్తు ఎట్లా చేస్తుంది అంటే అర్థం కాదు. లొల్లి చేస్తుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అందరికీ ఇబ్బంది అవుతుంది అత్తమ్మ, వద్దు. అమ్మమ్మ థమ్స్అప్ కావాలి. అవునమ్మమ్మ, నాకు కూడా కావాలి. నాయన రాజేషు, ఇక పిల్లలకు థమ్స్అప్ పట్టుకరా. అట్లనే జర మందు బాటిల్స్ కూడా పట్టుకరా బిడ్డ. ఇక అవ్వ ఇట్లా తాగుతుంది, మీ నాయన ఇట్లా తాగుతాడు కొంచెం కొంచెము. తీసుకురాపో. ఇక బాగా ఇట్లా వస్తాడా ఏమో మరి. తీసుకురా. సరే అమ్మా, తీసుకొస్తాం. జరా నాకు కూడా ఆ పని ఉంది, జర బయటకు పోయి వస్తా. అప్పటిదాకా పిల్లలు తినని. సరే అయ్యా, పోయి రాపో. అవ్వమ్మ సుజాత, ఇగో ఫ్రిడ్జ్లో థమ్స్అప్ బాటిల్స్ ఉన్నాయి, తెచ్చి పిల్లలకు పోయమ్మ. నానమ్మ, ఇగో ప్లేట్ నీకు కూడా తెచ్చినా, తినేసి ఇక నువ్వు అట్లే కూర్చొని. సుజాత, అయితే అయ్యపడరా, ముసలామె ఎప్పుడో ఒకసారి తాగుతుంది, పండగలకే కదా నువ్వు గట్ల చేస్తున్నావు. ఉండంతి, ఆ ప్లేట్ ఇప్పుడు ఏమయ్యకు, తింటుంది కానీ తర్వాత. సరే అత్తమ్మ. అక్క, మీరు కూడా తినండి. అవునక్క, తినండి. ఇక మీరు కూడా పెడతా. చిన్నమ్మ, నువ్వు కూడా తిను. సరే పెట్టురా, ఇక తింటా నేను కూడా. స్వీటీ అక్క, నీ దగ్గర నల్లి బొక్కలు ఎక్కువ ఉన్నాయి, నాకు ఇవ్వవా? నీ ప్లేట్లో ఉన్నా, నువ్వు తినొచ్చు కదరా. నా ప్లేట్లకి ఎందుకు తొంగి చూస్తున్నావు? వేయొచ్చు కదా అక్క, ఎందుకు అట్లా చేస్తున్నావు? లేదురా, నేను తింటప్పుడు ఎవరికి వెయ్యా. నేను నా ప్లేట్లో ఉన్నది నేనే తింటా. ఇగో నువ్వు ఇట్లనే అన్నావు అనుకో, నేను అమ్మమ్మ చెప్తా చూడు. అసలు ఏందక్క, కొంచెము ఎక్కువ ఉంది నీకు నల్లిబొక్కలు. నాకు ఇవ్వమంటే మరీ గట్ల చేస్తున్నావు. అదే మంచిగా సుజాత తాయినుంటే అన్ని ఇస్తుండే, నాకే తిన్నానా అని చెప్పి. నువ్వైతే గింత కూడా అర్థం చేసుకోవు. పిల్లలు ఏదడితే ఇయ్యాలనే ఆలోచనే రాదు నీకు. అసలు నువ్వు నా పక్కన ఎందుకు కూర్చున్నావురా? మెంటల్ కూడా నువ్వు ప్రతిదానికి నాతో ఏదో ఒక గొడవ పెడితేనే ఉంటావు. ఇప్పుడు నీ ప్లేట్లు నేను ఫస్ట్ తినొచ్చు కదరా, తర్వాత వేయించుకొని తినొచ్చు కదా. నా ప్లేట్లదే కావాలా నీకు? ముందే ఆకలి మీద ఉన్నా, తింటుంటే డిస్టర్బ్ చేయకు.
ఏమైందిరా చింటూ, తింటున్నావా లేదా? ఏమో గుసగుస పెట్టినావు స్వీట్ తోటి. లేదమ్మా, చూడు ఇంకో అక్క దాంట్లో నల్లి బొక్కలు ఎక్కువ ఉన్నవి, నాకు 2-3 అయ్యి అంటే వేస్తలే చూడమ్మా. ఇషి 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 ఇషి, ఏంద్రా నాయనా, నువ్వైతే ప్రతి దానికి నా ఇజ్జత్ తీసి పడేస్తున్నావు. ఎన్నడూ తినలేదారా? ఇంటికాడ వారంలో 2-3 సార్లు తింటారు కదరా, మళ్ళీ గీట కూడా ఇజ్జత్ పోయే లెక్కలు చేస్తారేంది? నీ గిన్నెలు ఉన్న తినొచ్చు కదా, మళ్ళీ గామె గిన్నెలు అది నువ్వెందుకు, నీకెందుకు చెప్పు? అయినా స్వీట్ ఇక బొక్కలే కదా, వేస్తే ఏమవుతుంది? పిల్లలు గట్లనే ఆశపడతారు. ఇగో అమ్మ, నేను తినాలా వద్దా? నేను చెప్పిన వాడికి, నేను తింటప్పుడు నేను ఎవరికి ఏమేయను రా అని చెప్పిన, అయినా కానీ వాడు అడుగుతూ ఉన్నాడు. ఇగో చింటూ, నేను వచ్చినంటే దెబ్బలు పడితే నువ్వు తినకున్నా సరే కానీ నీ వీపులు వలగొడతా. అసలు చెప్తే వినకుండా తయారవుతున్నావు నువ్వు. అగో చెల్లె గిన్నెలు ఉన్నాయి, వేయించుకొని తిను. లేదు, నాకు స్వీట్ యొక్క గిన్నెలనే నచ్చినాయి, నాకు అవే కావాలి. అరే చింటూ, చూడడానికి ఎంత మంచిగా ఉంటాడు, అల్లరి అల్లరి చేస్తారు, నాటిగా మాట్లాడతాడు. వీడేంటి తినేకాడు ఇట్లా చేస్తున్నాడు? ఏంది స్వీట్, ఏ చిన్న పిల్లగాడు అడిగితే ఏమైంది? ఇప్పుడు వేస్తే ఏమవుతుంది నీకు? మళ్ళీ వేయించుకొని తింటుంటు కదా, ఇంకా పిల్లగాడు అడుగుతాయవా నువ్వు? షీ, ఏం గుణమే నీది స్వీటి? ఏ ముసల్దానా, నువ్వు చప్పుడు ఒకట కూర్చో, నీకెందుకే? నీ గిన్నెలు ఉంటాయా రాదు వాడికి? అయ్యో మెంటల్ పిల్ల, నేను తాగుతున్నానే, నేను ఏడ తింటున్నా? నాకే నల్లి బొక్కలు వాడి ఉంటే వేస్తుంటే పిల్లగాడు అడిగితే ఎంతసేపు ఏ నీకే? నీలాగా పీసుదాని తీయే నేను. అబ్బా, ఎంత కమ్మగుందో, ఒక్క బుక్క గుంజంగానే గిమ్ము అన్నది. అబ్బబ్బబ్బా, తాగుతుంటే ఇంత కమ్మగా ఉంది, మంచిగా తెప్పించింది. మళ్ళా మందు మాత్రము చాలా కమ్మగా మంచిగా ఘాటుగా ఉంది. ఇంకితది పోయానానే అవ్వా? చాలు బిడ్డ, గిదే మస్తు ఎక్కిపోయింది నాకు. అబ్బా, ఎంత మంచిగా పోసినావు. ఇక నాకైతే మా ముసలోడు ఉన్నప్పుడు గిట్లనే చేసిపోసేది. ఇక నేనేమో మస్తు తక్కువైపోయింది బిడ్డ ఇప్పుడు తాగుడు మాత్రము. అబ్బా, నా ముసలోడు గుర్తొచ్చి నాకు గిట్లనే ఒప్పించేది ముసలి అయినాక. కాదే, ఈ వయసులో ఏం చేస్తారే మీరు? గంతే అన్నీ చేసిన వాళ్ళు, మంచిగా సంసారాన్ని పెద్ద చేసిన వాళ్ళు, ఈ టైంలో ఏది తాగాలనిపిస్తే గది తాగాలి, ఏం తినాలనిపిస్తే గది తినాలి. గంతే. మా తాత మంచిగా చూస్తాడు, నడుచున్నాడు నీకు బాగానే. ఏ ముసల్దానా, చిచ్చి, అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నాకు లేవు, నువ్వు ఊరికే తాగు. నేను కూడా ఎప్పుడు తాగపోయేదాన్ని పిల్ల, నేను ఇప్పుడే అలవాటైంది. మీ తాత వచ్చినాక, మీ తాత బతుకున్నప్పుడు ఒకసారి పోసిండు, సేమ్ గిట్లాంటిదే పోసిండు. తాగి మస్తు బాధపడుతున్నావు, గట్లా ఎందుకు బాధపడుతున్నావు? జరంతా తాగు, మంచిగా అయితే పానం నీకు అంటే తాగినా. కానీ ఇది కాదు, అదేదో పండగంటామా గద్దాపిండు, గద్ద అయినా గంతే. ఇంక గప్పటి నుంచే ఇక అలవాటైంది మెల్లమెల్లగా. ఇప్పుడోసారి తాగుతుంటే ఇక మీ తాత పోయినాక ఇక మస్తు ఆ బాధ తట్టుకోలేక ఇంకా ఇప్పుడెంత పిల్లలతో తెప్పించుకొని గిట్లనే తాగుతుంటా. తాగితే తాగిన బట్టే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తాగుతావు? అమ్మ బిడ్డ, ఏమయ్యమ్మా అల్లుడు రాకపాయేగో, నేను వాళ్ళ బామ్మడి అన్నీ తెచ్చిపెట్టిండు, బీర్లు థమ్సప్లు అన్నీ తెచ్చిపెట్టిండు. అల్లుడు లేవో గిట్ల కూడా రాకపాయే, పెద్ద రానే రాకపాయ, నీ మూడు కూడా రాకపాయి. ఎందుకు రా, ఫోన్ అని చేసి అడగపోయినావు ఏమైందో? బావలు వస్తారని కాటన్లు ఎత్తుకొచ్చిండు పిల్లగాడు, ఒక్కరు కూడా రాలేదు బావలు. ఏమైతే చెప్పు, గిట్లా చేస్తే పిల్లలు బాధపడడా బొమ్మడిది? లేదమ్మా, వచ్చేటోడే కానీ ఏమైందో ఏమో మరి రాలేదు. అరే సబిత, ఏమైరా అన్న గిట్లా రాకపాయే, ఫోన్ గిట్లా చేయకపోతేవి? వస్తాడు వదిన, వస్తాడు పాటు. ఇక మా అన్న వాళ్ళు తినే టైం వరకు వస్తారు. పొరలంతా కూర్చొని తింటారు కదా, ఇక గాళ్ళు మొగోళ్ళు అంతా కూర్చొని తిన్నాం సైకి వస్తారు కానీ పాటు. దారిలో ఉన్నా అని చెప్పిండు, ఏదో పని ఉందంట, జరా లేట్ అవుతుంది అని చెప్పిండు. రా వదిన, ఎంతసేపు నువ్వు కూడా తిందురా, సుజాత అందరికీ పెడుతుంది కదా, ఇక మన మళ్ళీ సుజాతకి ఇంత పెడదాము. పర్లేదురా, మీరందరూ తినరు, నేను సుజాత తింటాం కానీ. ఏమైంది రచ్చింటూ ఆలోచిస్తావు? తిను. దీనికేం బాధ? వాడు ఆలోచిస్తే వానికి నల్లి బొక్కలు లేవని వాడు అలిగి కూర్చున్నాడు. దీనికేం బాధ అవుతుందో వాని గురించి అడుగుతున్నా. మళ్ళీ ఇప్పుడు వాడిని కదిలిస్తే మళ్ళీ నా నల్లి బొక్కలని వాడికే కావాలంటాడు. అమ్మ మెత్తయి చీయలుంటాయే, ఆగుచుంటూ అమ్మ దాంట్లో ఎందుకు, నేను వేస్తాగా నీకు. వద్దు సుజాత, వాడు తినడు చెయ్యడు, వాడు తినేది లేదు చేసేది లేదు సుజాత. ఇగో వాడు మొత్తం వేయించుకొని పాడేస్తాడు. వాడు అంత ఆశకు పెట్టించుకుంటాడు కానీ ఒక్క బుక్క తినాడు. అందరు అట్లా అడిగేసరికి ఎంత తింటాడో అనుకుంటారు కానీ అది తినాడు చెయ్యడు. అయ్యో పర్లేదక్క, పిల్లకి ఏం తెలుసు, గట్లనే చేస్తారు. గదేరా, నువ్వైతే అర్థం చేసుకుంటావు. స్వీట్ లాంటి అయితేనేమో గట్లా ఇబ్బంది పెడతారు. పాపము ఇంత కొట్టి ఇంకొక నలిబొక్క కొట్టి ఆయనకి ఇంత వేస్తే తింటాడు కదా. అవంటే మస్తు ఇష్టం చింటూ, దానికి బాగా తింటాడు ఆడింటికాడ. ఇక ఈడ కూడా చూసి ఆ పిల్ల ప్లేట్లో ఉన్నాయి అన్నీ అడుగుతున్నాడు.
స్వీటీ కూడా ఇంకా చిన్న పిల్లలంతా పోటీ చేతలే చేస్తుంది చూడు. దానికి అసలు నల్లి బొక్కలు అంటే ఇష్టమే ఉండదు. దాని ప్లేట్లో పడ్డవి మరి అనికి పెడితే ఏమవుతుంది? ఇంత పీసినా చేతం చేస్తావేంది స్వీటీ? నువ్వు తినేటివా ఏమన్నా? నువ్వు తిననే తినవు, వానికి వేస్తే తింటాడు కదా వాడన్నా. నేనెందుకు ఇస్తా వాడికి? ఇయ్యను అసలు. వాడు నన్ను ఎప్పుడు ఇబ్బంది పెడుతుంటాడు, అల్లరి చేస్తుంటాడు, ఏదో ఒకటి అంటుంటాడు. వీనికి ఎందుకు ఇస్తాను? నేను కావాలెందుకు, నేను తింటా. ఇంత గలీజ్ ఎట్లా తయారైనా స్వీటీ? ఇక పిల్లలు అడితే కూడా ఇవ్వకుట్టా నువ్వు? ఇంత మంచిగా ఉంటుండే చిన్నప్పటి నుంచి, ఇప్పుడేమో గిట్ల తయారైనవేంది మొండి లెక్కలు? ఏమై స్వీటీ గన్నిగానం ముసిబొక్కలు వేయించుకొని ఒక్క బొక్క కూడా కొట్టవు? ఏ ముసల్దానా నీకు? ఆ చింటుగానికి నా గిన్నెల్లో ఉందేందే? నీ ఏజ్లో ఉన్నప్పుడు బొక్కలు వేసుకొని కట్ట 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 కొరికేదాని పిల్ల, గన్నిగానం బొక్కలు వేయించుకొని ఒక్క బొక్క కూడా కొరుకుతలేవు. ఏమైతుంది నీకు? పండ్లు లేవా ఏంది? అమ్మ సుజాత 2-3 మురుసు బొక్కలు వేసి అమ్మా. అరే స్వీటీ ఇక ఇప్పుడు చూడు నేను ఎట్లా తింటా మురుసు బొక్కలు, నన్ను చూసి నేర్చుకో. ముసల్దానికి తాగి చాలా ఎక్కువైనట్టుంది, బాగా బాగుతుంది. అసలు ముసల్దాన్న నోరు మూసుకొని ఉండొచ్చు కదనే, నీదేదో నువ్వు తినొచ్చు కదా, తాగొచ్చు కదా. అబ్బా ఇంత కమ్మగునే మురుసు బొక్కలు. ముసలి ఎట్లా చేస్తుంది? పక్కన కూర్చుంటా. ముసల్దాన్ని ఈ సౌండ్ ఏంటి? నువ్వు లెబ్బు నా పక్కన నుంచి దబదబ తిని లెబ్బు. నేనే లేచిపోతానే తల్లి, నీ బాధ భరించలేకపోతున్నా నేను. ఎంత చండాలంగా చేస్తుంది ముసలిది. తాగిన మాత్రం ఏం చేస్తుందో అర్థమవుతుంది ముసల్దానికి. ఓ సై స్వీటీ తినేది అయిపోయాక నువ్వు నేను మంచిగా పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తానే. అవునమ్మా ఇక నీతోటే చేయాలి డాన్స్. ఎట్లా చేస్తున్నావు చూడు, నువ్వు నీ అవతారం ఎట్లా చేస్తున్నావో చూడు. తాగినావు మంచిగా, తాగి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు, లొల్లి లొల్లి చేస్తున్నావు గుంపులో గోయింది అన్నట్టు. ఇక నీతోటి ఆడదమ్మా, ఇజ్జత్ పోతుంది నాది నీతోటి ఆడితే. స్వీటీ ఏదో పెద్ద తాగింది, 2-3 మాటలు మాట్లాడుతుంది. ఎందుకు ఇక ఎట్లా మాట్లాడతావు? ఏమవుతుంది మాట్లాడితే? స్వీటీ అక్క నువ్వు ఆశకు బొక్కలు కానీ ఆన ఎప్పుకున్నావు కానీ చూడు, అగో అబ్బాయి ఎంత మంచిగా గుంజుతుంది. నేను కూడా మంచిగా తింటున్నా కానీ నువ్వే చూడు ఆశకి ఎప్పించుకొని అట్లనే పెట్టుకున్నావు. చీకక్కదానా గవ్వ పండ్లు లేకున్నా మురుసు బొక్కలు గట్టకట్ట కొరుకుతుంది. నువ్వేందక్క గట్ల చేస్తావు? స్వీట్ అక్క ఇజ్జత్ తీసి పడేసినా నువ్వు గా ముసల్దాని ముంగట. చింటూ ఎప్పుడుతోనో ఒకరితో గొడవ పడుతూనే ఉంటాడు, ఏదో ఒక తీటకయం చేస్తూనే ఉంటాడు. మా పిల్ల ఎక్కడ పోయిందో ఏమో కదా. బోనంలకు ఒకప్పుడు బోనం తీసుకునేటప్పుడు కనిపించిందంటే ఇంతవరకు కనిపించలేదు. చూసేస్తుండ్రు జర మళ్ళీ ఒకళ్ళ ఇంటికన్నా వచ్చిందేమో. ఎవరాలు అనిత వస్తున్నట్టుందియా. అయ్యో బిడ్డ నువ్వు గీడొచ్చి ఉంటే నాకు ఎట్లా తెలుస్తుంది? ఎంతసేపు అవుతుంది డేలాల బట్టి పిల్ల ఎక్కడ పోయింది అని. గప్ప నుంచి గీనే ఉన్నావు, ఒక మాట వచ్చి చెప్పే తెలియదు అని గీనే ఉన్నా అని చెప్పేసి ఎంతసేపు అయ్యా చెప్పు అన్న. నేను ఒక్కటే డేలాడుతున్నాము, మీ అయ్యనేమో మొత్తుకుంటూ పోయింది పండుగ పుట్టల, పిల్ల ఎక్కడ పోయింది అని చెప్పి. అయ్యో ఏమైందిరా? పిల్లలు దోసకు ఆడుకుంటా వచ్చింది. ఇక తింటురు కదా, తిన్నాక నేను బొమ్మని చెప్పిన పిల్లకి, అట్లని కూర్చొని తింటుందిరా. ఏడుకోతుంది చెప్పు. మీ పిల్లలు వచ్చిరంటే మా ఇంటికానే ఆడుకుంటారు, మా పిల్లలు వచ్చిరంటే మీ ఇంటికానే ఆడతారు. ఇక గాడి నుంచి గీడికి తప్ప ఇంకేడుకోతారు చెప్పు. అయ్యో ఆంటీ మీ బిడ్డ ఏడుకోతుంది ఆంటీ, పోయినా కానీ గుర్తుపట్టచ్చు ఈజీగా. మీ బిడ్డే మా చెల్లి ఒకటే కర్రే బోకిల్లాగా. ఒరే చింటుగా ఎప్పుడు నువ్వు కామెంట్ చేస్తూనే ఉంటావు, నీ పని చెప్తావు తిన్న తర్వాత. అమ్మ చూడమ్మా అన్న ఎట్లా మాట్లాడుతుండు, నన్ను కర్రపిల్ల అంటుండు. పోరా నువ్వే కర్రోడివి. వచ్చినావు ఎట్లనే వచ్చినావు అనిత. రా ఒక బుక్క తిండు, పిల్లలందరూ తింటారు, కూర్చొని తిందురా. లేదు మళ్ళక్క ఇగో వాళ్ళ అయ్యా ఆ పిల్లని తేలాడుకుంటా అక్కడ వాయే, నేనేమో తేలాడుకుంటే ఇక్కడ వచ్చిన. ఇక్కడ ఇట్లుందేమో ఇల్లు చుట్టుపక్కల మొత్తం చూసినా ఏడ కనిపించలేదు. గట్లనే ఇడికి వచ్చిన. ఇక సరే పోతాము పిల్లలు తింటారంట, ఆడ ఎదురు చూస్తున్నాడు. ఆయనకి ఆకలి అవుతుందంటే చెల్లి ఎడుకుందో చూసిరా అమ్మ అంటే ఇక వచ్చిన. వాడేమో ఇంటే ఇంకా తేలాడుతున్నాడు. ఇక వాళ్ళ అయ్యనేమో అంగడి బజార్లోకి పోయిండు. ఇక నేనేమో మీ ఇంటికి వచ్చిన. అట్లే ఏమో మర్దిని రమ్మంటారా. ఇక మీ బావ దగ్గర కూర్చొని తాగరని తాగుతారు. ఇక మంది ఇట్లా తెచ్చి పెట్టిండు రాజేష్, అందరు వస్తారు తాగుతారని చెప్పి. మా మర్దికి తినకని చెప్పి ఇప్పుడే. సరే అక్క మరి వసే చిన్నదానా తినేసి రావే డబ్బునా. అయిపోయిందమ్మా వస్తున్నా, తిన్నా నేను ఇప్పుడే అయిపోయింది వస్తున్నా. ఓ కర్రపిల్ల ఎంతసేపు తింటావు పిల్ల? మీ అమ్మ కూడా వచ్చిపోయింది. తినడానికి గిత్త దండం పెట్టించుకున్నావు, అప్పటి నుంచి గదే కొరుకుతా ఉన్నావు తింటా ఉన్నావు. ఇంకిట పెట్టించుకొని తినొచ్చు కదా. చింటూ నోటికి ఎంత వస్తే అంతనే నర మాట్లాడేది. పాపం పిల్ల జతకు మీ దగ్గరికి వచ్చి ఆడుకోనికి వస్తే ఎట్లా పడితే అట్లా మాట్లాడతావేందిరా? నీ చెల్లెని అట్లే మాట్లాడతావు, బయట వాళ్ళని అట్లే మాట్లాడతావురా నువ్వు. ఊకమ్మా ఆ పిల్ల నా దోస్తాయే, నా ఇష్టం వచ్చినట్టు అంట నేను. దానికి నువ్వెందుకే ఫీల్ అవుతున్నావు? దానికి నేను బాధ నీకెందుకే?
సచ్చినోడని పని చెప్తారా బయటకు పోయినాక వంగబెట్టు గుద్దులో గుద్దుతా నేను. సుజాత ఇక నువ్వు కూడా తిని బిడ్డ, ఇక నేను తింటా. అవే సుజాత మీరిద్దరే మిగిలిపోయి ఇక మాది అందరిది అయిపోయింది, తినేను కూడా మాతో పాటే. ఇక మీ తమ్ముడికి ఇట్లా అన్నం పెట్టాలి కదా, మళ్ళీ వాళ్ళకి పెట్టినాక తింటా, మామయ్య కూడా తింటాడు, వీళ్ళందరికీ పెట్టినాక నేను తింటా కానీ. అయ్యో సుజాత నీకు తెలియదు కదా, ఇగో మా ఇంట్లో మొగోళ్ళు అందరూ ఒకటేసారి ఇక కూర్చొని వాళ్ళే వడ్డించుకొని తింటారే, తాగుకుంటా మంచిగా తింటారు. ఇక నువ్వేడ కూర్చుంటావు వాళ్ళ దగ్గర పెట్టుకుంటా, వాళ్ళు ఏమనరు, మనం పక్కకి వెళ్ళిపోవచ్చు. ఇక మీ ఇద్దరు తింటే మనం బయట పోయి జరసేపు ముచ్చట్లు పెట్టుకొని పాటలు పెట్టుకొని డాన్స్ అని చేస్తారు కదా పిల్లలు. అమ్మ మీద అందరిది అయిపోయిందానే, మా దోస్తులు వచ్చిర్రు. అయిపోలే బిడ్డ, ఇగో నేను సుజాత ఉన్నాం, తిన్నాక ఇక మేమందరం బయటికి వెళ్తాము, మీరు తిందరు కానీ. పోయి మనవడా రావు తినా నాతో పాటు కూర్చొని. ఓ పిల్లగా రా పిల్లగా తిందు దాదా తిందు గంట్రా. ఏమైంది సుజాత వాళ్ళ నాయనమ్మ మరి ఎక్కువ మాట్లాడుతుంది, మాట్లాడింది 2-3 సార్లు మాట్లాడుతుందిగా, మంది ఎక్కువ అయినట్టుందిగా ముసలామెకు. సరే తినవే అవ్వా, నేను పాటలోనే పెట్టొస్తాగు. పాట పాడుతుంటే నేను కూడా పాట మస్తు ఇష్టము. ఈ పాట మా ముసలోడు ఉన్నప్పుడు వాడప్ప, నేను మా ముసలోడు మంచిగా ఆడేటోళ్ళము డాన్స్. అబ్బా అబ్బా నీకు డాన్స్ కూడా వస్తుందా? అవురా మనవడా, ఏమనుకున్నావు నా గురించి నువ్వు? వామ్మో మా అవ్వేంది మరి ఇంత ఘోరంగా చేస్తుంది, పక్కనే ఉన్నా అయినా పట్టించుకుంటలేదు. ఎట్లా చేయాలబ్బా, ఈ ముసలి తాగితే గింత చేస్తుంది. అరే జర్ర కూడా ఆలోచిస్తలేదు మనవరాళ్ళు ఏమనుకుంటారని, తాగుతూనే ఉంది వాగుతూనే ఉంది, ఎట్లా చేయాలబ్బా? సీటీ లవ్వే నువ్వు, నేను డాన్స్ అందలేవు. మరి నీతోటే చిందులేయాలి నేను. అక్క అవ్వ చూడు ఎట్లా చేస్తుంది, నువ్వన ఆపే. రాను గాజా తరదేను రాను గాజా తరదేను 16 వయసు పడి పడి లేచే వయసు. ముసలి ఏం పాటలు పాడుతుంది, ఏం డాన్స్ చేస్తుంది, ఒక్క దగ్గర ఉంటలేదు కదా. సుజాత మీ అవ్వకి ఎక్కువ అయినట్టుంది బిడ్డ, తీసుకునే లోపల వండబెట్టుకోమా. అరే ఊకో మళ్ళవ్వ, గీంత దానికి నాకు మత్తు ఎక్కింది అనుకుంటున్నావురా నువ్వు. చల్ మంచిగా ఉన్నాను, ఇప్పుడు నిద్ర పడుతుంది, 2-3 పాటలకు డాన్సులు ఆడాలి నేను, గట్లుంటుంది మాతోటి.